ఏవం బుద్ధిశ్చ తేజశ్చ ప్రతిపత్తిశ్చ భారత భవంతి భవకాలేషు విపద్యంతో విపర్యయే. వ్యాసమునీంద్రుల వారు అర్జునుడికి ఈ మాట చెప్తారు మహాభారతంలో శ్రీకృష్ణ నిర్యాణానంతరం. కృష్ణుడు చనిపోయిన వార్త విని అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళి మునిగిపోతున్న సముద్రం అంటే ముంచేస్తున్న సముద్రం నుండి శ్రీకృష్ణుని భార్యలను కొంతమంది అంతఃపుర స్త్రీలను తీసుకొని హస్తినాపురానికి బయలుదేరుతాడు. దారి మధ్యలో అటవీ దొంగలు దాడి చేస్తారు. చేతిలో గాంధీవం ఉంటుంది. అయినా సరే ఆ దొంగల్ని జయించలేక కొంత ధనాన్ని కొంతమంది స్త్రీలను పోగొట్టుకొని మిగిలిన వారితో హస్తినాపుర బాట పడతాడు. దారిలో వ్యాసమునీంద్రులను కలుసుకొని తన బాధ చెబుతాడు. మునీంద్ర, మహాభారత యుద్ధాన్నే 18 రోజుల్లో అమేయమైన నా బాహుబలంతో జయించగలిగాను. అనేక దివ్యమైన అస్త్ర శస్త్రాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ దొంగల్ని నేను జయించలేకపోయాను. చేతిలో గాంధీవం ఉంది, కానీ మరి నాకెందుకు ఈ దురవస్థ అని బాధపడతాడు. అప్పుడు వ్యాసుడు చెప్పిన శ్లోకం ఇది: ఏవం బుద్ధిశ్చ తేజశ్చ ప్రతిపత్తిశ్చ భారత భవంతి భవకాలేషు విపద్యంతో విపర్యయే. కాలం కలిసి వచ్చినప్పుడు నీ బుద్ధి, నీ పరాక్రమం, నీ సంపద, నీ యొక్క ప్రణాళికలు అన్నీ పనిచేస్తాయి. కానీ భవంతి భవకాలేషు విపద్యంతో విపర్యయే. ఆ కాలం కానీ నీకు అనుకూలం కాకపోతే నీ సమస్త గర్వమంతా కూడా, నీ సమస్త సంపదలు కానీ బలం కానీ అన్నీ కూడా నీకు అనుకూలించవు, నువ్వు ఓడిపోతావు అని. ఈ మాట వ్యాసుడు అర్జునుడికి చెప్పినటువంటి మాటే అయినా సమస్త భారతదేశానికి వినిపించిన సందేశం ఇది. కాలం కలిసి వస్తే మనం హీరోలం, కాలం కలిసి రాకపోతే మనం జీరోలం. మన దగ్గర ఎంత బంధు బలగమున్నా, ధనమున్నా, అధికారం ఉన్నా ఒక్కోసారి కాలం కలిసి రాకపోతే చాలా దుఃఖించాల్సిన పరిస్థితులే ఏర్పడతాయి. అదే విషయం వ్యాసుడు అర్జునుడికి చెప్పాడు. కాలం అంటే భగవంతుని స్వరూపం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అండగా ఉండగా మహాభారత యుద్ధాన్ని జయించగలిగాడు. రాజసూయ యాగంతో సమస్త భారతాన్ని జయించగలిగారు. కానీ కాలస్వరూపుడైన ఆ భగవంతుడు మనకు తోడు లేకపోతే మనం ఓడిపోక తప్పదు, బాధపడక తప్పదు. అందుకే ఎంత గొప్పవాళ్ళైనా సరే ఒక్కోసారి దుఃఖించే పరిస్థితులే వస్తాయి. ఓపికగా ఉండాలి. కాలం కలిసి రాలేదు అని మనం అనుకుంటూ కాలం కోసం ఎదురు చూస్తూ మన ప్రయత్నాలు మనం చేయాలి. థింక్ ఇట్ వన్స్.